ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ను ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు. సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టేసి సిద్ధు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసు కథతో వస్తున్నాడు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్గా పాపులర్ అయిన నీరజ కోనా ఈ సినిమాతో ఫస్ట్ టైం మెగాఫోన్ టచ్ చేయబోతోంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తెలుసు కదా. గత దీపావళి టైంలోనే కాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ ఏడాది దిల్ రుబాతో వస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. కా అక్షరం కలిసి రావడంతో పాటు దీపావళి సెంటిమెంట్ క్యాష్ చేసుకునేందుకు కే ర్యాంప్తో వచ్చేస్తున్నాడు. ఇక రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్టోబర్ 18న థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరికన్నా ముందే ప్రియదర్శి మిత్రమండలిగా రాబోతున్నాడు. మోహన్ లాల్ అక్టోబర్ 16న క్విట్ అయితే మిత్రమండలి ఆ డేట్ను ఆక్యుపై చేసింది. విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా కీ రోల్స్ చేస్తుండగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతోంది. ఈ ముగ్గురు టాలీవుడ్ హీరోలే కాదు, తమిళ అబ్బాయి ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ దీపావళి రేస్లో పోటీ పడుతున్నాడు. ఈ ఏడాది యూత్ఫుల్ స్టోరీ డ్రాగన్తో భారీ హిట్ అందుకున్న జూనియర్ ధనుష్ మరోసారి తన మార్క్ మూవీ డ్యూడ్తో పలకరించబోతున్నాడు. మమితా బైజు హీరోయిన్ కాగా నేహా శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 17 నుండి సందడి చేయబోతోంది. కీర్తి స్వరన్ న్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కాబోతుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరి ఈ యంగ్ హీరో న్యూ డైరెక్టర్లో దీపావళి ఎవరి జీవితాల్లో వెలుగు నింపుతుందో చూడాలి.